పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగినటువంటి ఘటన దురదృష్టకరమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్లోని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకు ఈ ఘటనపై మానిటరింగ్ చేస్తున్నారన్నారు. రాత్రి 12:30 జరిగిందని తెలిపారు. గాయపడిన వారిని యాజమాన్యం, సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారన్నారు. హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారని, వారిలో 3 జార్ఖండ్ రాష్ట్రానికి, 1 విజయనగరానికి చెందిన వారుగా ఉన్నారన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ముంబైకి కూడా తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం మానవ తప్పిదమే అని తెలుస్తోందన్నారు. ఉదయాన్నే దాదాపు 6 గంటలకు ఈ విషయం తెలియపరిచారు. మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి 12 లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఒక పార్ట్నర్ వచ్చేసి ఒక స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల బాకైంది వాళ్ళకి వన్స్ రావడం అంటే ఏదో వైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. సో డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ 5 సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు చీప్ కెమిస్ట్ దగ్గర అతనే ఈ మిక్స్ చేసే దాంట్లో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం. అతను కూడా ఏం జరిగిందో, ఏమన్నా కెమికల్లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు జరిగిన వెంబడే యాజమాన్యం వారు అంటే అక్కడ పనిచేసే మా హెడ్ మనకు తెలిసిన వెంబడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు 1:30కి హాస్పిటల్కు తీసుకురావండి. ఉదయాన్నే అంటే పోలీసుకు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు. హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారో ఇంకా జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి అంటే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సాయంత్రం తీసుకున్న పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే కానీ తెలియాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే 6 గంటలకే ఈ విషయం తెలుసుకొని ఎస్పీకి కలెక్టర్ మమ్మల్ని కూడా చేయడము. ఇక్కడ హాస్పిటల్లో 4 ఉన్నారు. 3 జార్ఖండ్ వాళ్ళు, ఒకరు వచ్చేసి విజయనగరం జిల్లా. అతను సీనియర్ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇంకా 3 అతను కూడా కెమికల్ ఇంజనీర్. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. మార్నింగ్ షిఫ్ట్ లో కూడా చేశాను. ఎప్పుడు కూడా ఇట్లా జరుగుతుందని కూడా ఊహించలేదు. ఇది ఎదురు జరిగిందో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్నాను దాని ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పాము. ఇక్కడ వీలైతే ఇక్కడ చూడండి, లేదు ఇంకా మెరుగైన వైద్యం కావాలా, హైదరాబాద్ తీసుకోవాలా, అక్కడ విధంగా తీసుకోవాలా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ విజిట్ చేసి, ఎందుకంటే మా యజమాని కూడా మాతో ఖర్చులో ఉండడం ఉదయం నుంచి మాట్లాడుతున్నాము సార్. హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఏదైనా మెరుగైన వైద్యం చేసేసరికి మేము కూడా వెళ్తాము. ఎలా జరిగిందో మేము కూడా విచారిస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది మేము ఊహించలేదు అంటారు. ఏది ఏమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా అధికారులతో మాట్లాడి నేను ఏ విధంగా ఎందుకు ఇలా జరిగింది వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి ఒక రోజు ఈ సేఫ్టీ పైన చూసాం. అందరూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా కూడా నిన్న జరిగితే పెద్ద ఘటన. ఈరోజు 3, 4 నలుగురికి గాయాలైన గారు ముఖ్యం. ఒకరు కూడా పాల్గొంటునే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్దగా రోజంతా దీని మీద వెచ్చించి అధికారులకు ఆదేశాలు ప్రతి డాక్టరీ వారి యజమానులు కూడా మేము కోరుతున్నాం. దయచేసి 1కి 10 సార్లు మీరు మళ్ళీ ఎలక్షన్ లేకుండా 10 రోజులు 4 రోజులు పర్లేదు, ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి యజమాన్యానికి ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి నిర్ణయించుకోవడం జరుగుతుంది. ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల సేఫ్టీ ముఖ్యం. ఆ దృష్టిలో ఉంచుకొని మీరు అన్నీ ఒకసారి క్లీనప్ చేసుకొని 10 రోజులు ప్రొడక్షన్ ఆగినా పర్లేదు, ఏమి కాదు, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి
ఎందుకు అయింది ఏమైంది అనేది కూడా మళ్ళీ కూడా వివరాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఉండే 4 పేషెంట్లు అయితే ఇక్కడ చికిత్స అందించబడుతుంది. ఇంకా ఏమన్నా మెరుగైన చికిత్స కావాలి, వారికి ఏమైనా కావాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్ లో కూడా తీసుకెళ్లి